హాయ్ అండి, అందరికీ ఎంతో టేస్టీగా చేసుకునే పచ్చి రొయ్యల మామిడికాయ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. ముందుగా దానికోసం 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు మామిడికాయ అయితే తీసుకున్నానండి. ఇవన్నీ నేను చూపించే విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలా ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు రొయ్యలు అయితే శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. అందులో ఉప్పు, పసుపు వేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అనేది వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలానే ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకొని ఆ వేగుతుండగా అందులో కొంచెం సాల్ట్ అనేది వేస్తే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుందండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ అన్ని ఉల్లిపాయలు కలిసే విధంగా బాగా కలుపుకొని ఆనియన్స్ అనేవి మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో మనం 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. అలా పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు అనేవి వేసుకోవాలి. ఈ పచ్చి రొయ్యలు అనేవి వేసుకొని బాగా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఆ రొయ్యలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు అందులోకి మనం మసాలా అయితే రెడీ చేసుకున్నాం. నేను చూపించే విధంగా మసాలా తీసుకొని అది ఫైన్ పౌడర్ కింద ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ చేసుకొని ఆ మసాలా అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లోంచి వాటర్ అనేది ఇలా బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన తర్వాత అందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూన్ మనం ఫైన్ పౌడర్ చేసుకు పెట్టుకున్న గరం మసాలా అనేది వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. అప్పుడు ఆ రొయ్యల్లోంచి వాటర్ ఎలాగో వచ్చింది కాబట్టి ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకోవాలండి. అలా మంచిగా కలుపుకొని రొయ్యలు అనేవి ఒక 90% ఉడికే వరకు కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయలు అనేవి అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అనేది ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.